తప్పకుండా న్యాయం చేయడం మీదే దృష్టి పెట్టాలి. ఓకే, సార్ ఈ జార్ఖండ్ విషయానికి వస్తే అక్కడ ఇండియా కూటమి సక్సెస్ ఏ రకంగా చూడాలి సార్? అది తప్పకుండా ఉపశమనం ఒకటి. రెండవది బీజేపీకి ఇదొక లెసన్. అంటే బొమ్మ బోర్సు అనుకుంటే ఏదో ఈడీని ప్రయోగించి సిబిఐని ప్రయోగించి నాయకులను జైల్లో వేసి అణచేస్తే వచ్చేస్తాము అనేది నిజం కాదని జార్ఖండ్ నిరూపిస్తుంది. చిన్న రాష్ట్రం, అవును, పేద రాష్ట్రం, గిరిజనులు. ఆ హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మళ్ళీ బెయిల్ రాకుండా అడ్డుకొని ఇన్ని చేసినా కానీ ఆయన బయటకు వచ్చారు. ఒక్కటి విషయం, దేశవ్యాప్తంగా ఈ జైలు సెంటిమెంట్ అన్ని రాష్ట్రాల్లోనే ఉందా? దాన్ని సెంటిమెంట్ అది సెంటిమెంట్ కంటే దాన్ని ఒక డెమోక్రటిక్ సెంటిమెంట్గా చూడాలి మనం. ఓకే, అంటే ఏదైనా వర్మన్ మరీ అలా చేసి ఉండకూడదు. ఏదైనా మరీ ఇంత దారుణమా ఒక ముఖ్యమంత్రి పట్ల, ఒక పార్టీ నాయకుడి పట్ల ఇలా చేయటం ఏంటి అనే ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి, పర్సనల్ సెంటిమెంట్ కంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా కానీ అంత పెద్ద ఆయన్ని ఈ వయసులో అలా చేయాల్సిన అవసరం ఏముంది, కేసు ఉంటే చూసుకోవచ్చు కదా అని. జగన్ కూడా అంతే కదా, జగన్ కూడా అందుకే తంపింగ్గా గెలిచారు కదా. ఇప్పుడు అందుకే కదా కేటీఆర్ ఉత్సాహంగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు పంపిస్తారా, నేను రెడీగా ఉన్నాను, అక్కడికి వెళ్ళి జిమ్ చేసి నేను ఎక్సర్సైజులు చేసి మరింత బలంగా బయటకు వస్తాను. మీరు రేవంత్ రెడ్డి కూడా అంతే. అవును, రేవంత్ రెడ్డి కూడా అంతే. ఇందిరాగాంధీ కూడా అండి. ఆ మాటకు వస్తే 77లో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోయారు. ఆమెను జనతా ప్రభుత్వం వీళ్ళు అప్పుడు కూడా బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, జనసంఘ్ వాళ్ళు 105 జీపులు కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని ఆమెను అరెస్ట్ చేసి సభ్యత్వం రద్దు చేశారు. ఆమెను ఒకరోజు గెస్ట్ హౌస్లో పెట్టారు. గెస్ట్ హౌసే జైలు. కానీ ఇందిరాగాంధీ మీద చాలా సానుభూతి వచ్చింది. అంటే భారతదేశంలో ప్రజలు తప్పు చేసిన పార్టీలకు శిక్షిస్తారు, ఓడిస్తారు. కానీ ఆ పేరుతో ఆ నాయకుల మీద వ్యక్తిగత కక్ష సాధింపులకు, అధికార దుర్వినియోగానికి పాల్పడితే మటుకు ఒప్పుకోరు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసు అది ఎప్పుడో తేలుతుంది, మనకు తెలియదు. కానీ ఆయన బయటకు వచ్చినప్పుడు ఆ రోజు కేసీఆర్కు దొరికిపోయాడు, బోన్లో చిక్కాడు, అది ఇది అన్నారు. ఇప్పుడు కేసీఆర్ చెప్పకుండానే కేసీఆర్ను ఎర్రవల్లి జైల్లో పెట్టాడు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ సానుభూతి రావచ్చు. మాస్ సైకాలజీలో అది కూడా ఒకటి. ముందు మీ మీద కోపం వస్తుంది, మీకు శిక్ష వేస్తారు. శిక్ష వేసిన తర్వాత అరే మళ్ళీ మన కావాల్సిన వాళ్ళని ఇలా చేసామే అని ఒక సెకండ్ సైడ్ మొదలవుతుంది. కానీ హేమంత్ సోరెన్ కేసు అది కాదండి. డెఫినెట్గా అక్కడ కొన్ని ఉన్నాయి, ఉండొచ్చు, కానీ మరీ అంత తీవ్రంగా శిక్షిస్తారా? రెండవది చంపా సోరెన్ అని ఆయన మధ్యలో ముఖ్యమంత్రిని చేశారు. ఆయన బీజేపీలో చేరాడు. అవును, అయినా ఏం బీజేపీకి ఉపయోగం జరగలేదు. మూడవది బీజేపీ గిరిజనులు, ఆదివాసుల్లో చొచ్చుకుపోయిందని ఒక పెద్ద ప్రచారం జరిగింది. చాలా సీట్లు వస్తాయి, ట్రైబల్ సీట్లని వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. సో జార్ఖండ్లో ఓడిపోవటము ఒక రాష్ట్రం కోల్పోవటమే కాదు, ట్రైబల్ సెంటిమెంటు, ట్రైబల్స్తో మేము ఉన్నామని బీజేపీ ఇచ్చిన ఇంప్రెషన్ కూడా ఇక్కడ కొంచెం షార్టర్ అయ్యేటటువంటి ఒక పరిస్థితి ఉంది. దీని ప్రభావం ఇతర ఎస్టీ సీట్స్ కొన్ని ఉంటాయి కదా దేశంలో, ఎస్సీ సీట్స్, ఎస్టీ సీట్స్ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. ఆ విధంగా రాజకీయంగా ఆ పార్టీకి నష్టమే. కాంగ్రెస్కు పెద్ద గుణపాఠం ఏమంటే, కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి ఢీకొనే రాష్ట్రాల్లోనేమో వాళ్ళు దెబ్బతింటున్నారు. అక్కడ ఒక ప్రధానమైన ప్రాంతీయ పార్టీ ఉండి చొరవ తీసుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకుడు, అది అఖిలేష్ యాదవ్ కావచ్చు, అది ఇంకో చోట ఇంకో నాయకుడు కావచ్చు, వాళ్ళు నిలబడిన చోట బీజేపీ ఓడిపోతుంది. అది కీలకమైన సమస్య ఇప్పుడు. కాబట్టి కాంగ్రెస్ ముఖాముఖి పోటీలో నిలబడగలదా లేదా, కలుపుకుపోగలదా లేదా, అది కీలకమైన ప్రశ్న. ఇప్పుడు ప్రియాంక గాంధీ వచ్చారు, అన్నా చెల్లెలు ఇద్దరు ఉన్నారు అని ఆ సంతోషం కంటే కాంగ్రెస్ అందరినీ తనతో కలుపుకుపోయి ఇండియా వేదికను సార్థకం చేస్తుందా లేదనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఢిల్లీలోనే వస్తుంది ఆ ఛాలెంజ్. ఆప్ను ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఆప్ను ఒప్పుకోకుండా అన్ని చోట్ల వాళ్ళు పోటీ పెట్టారనుకుని ఏం జరుగుతుంది? మళ్ళీ మామూలే. ఇప్పుడు వాళ్ళు గెలిచామన్న వయనాడు కూడా నేను అంటున్నట్టు సిపిఎం మీద కానీ బీజేపీ మీద కాదు కదా. అందువల్ల కాంగ్రెస్ ఈ పార్టీ ఫలితాలు అన్నిటికంటే పెద్ద గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి. వద్దంటే పోట్లాడి చివరి వరకు పోట్లాడి 100 సీట్లు పోటీ చేశారు. ఇప్పుడు వాళ్ళకి 25, 26 వస్తున్నాయి. బీహార్లో కూడా తేజస్వి యాదవ్కి ఎక్కువ సీట్లు వద్దంటే ఆయన సదా ఇచ్చి తీసుకున్నారు. ఆయనేమో 70-80% గెలిచాడు. వీళ్ళకేమో 12-13 గెలిచి మొత్తం. అంటే ప్రతి చోట కాంగ్రెస్కి ఇచ్చిన సీట్లలో వాళ్ళకి రావు. యూపీలో కూడా అంతే, బై ఎలక్షన్స్లో. అందుకని కాంగ్రెస్ యొక్క బార్గెనింగ్ తప్పకుండా తగ్గుతుంది రాష్ట్రాల్లో. ఓకే,
సార్ ఎందుకండి ఈ పరిస్థితి? ప్రధాన ప్రత్యర్థి అయితే బీజేపీకి కాంగ్రెసే. సో అది తగ్గడానికి కారణం